triplex villas at Kollur, APR Projects. అంటే ఎందుకంటే నాకు మీరు అప్పుడప్పుడే పరిచయం అనంతపురం కింద పోస్టింగ్ వచ్చారు మా కజిన్ తిరుపతిలో ఎస్ఐ పేరెందుకు వచ్చేటప్పుడు అడిగాను మాటల్లో సందర్భం వచ్చి ట్రాన్స్ఫర్ జరిగాయంట కదా మొన్న ఇట్లా గోరంట్ల మాధవ్ గారు అని అనంతపురంకి వచ్చారు ఎట్లంటే అబ్బా ఆయననా మా సీనియర్ అమ్మో ఆయనతో చాలా ప్రమాదం కొద్దిగా వెంటలు ఎవరి మాట విండు కొద్ది వెంటలు ఏమంటే అమ్మమ్మ చాలా సిన్సియర్ ఆనెస్ట్ ఆఫీసర్ కానీ ఎవరి మాట విండు ఎక్కడ పని చేసినా కొద్ది కాలమే తట్టుకోలేరు ఆయన్ని అన్నాడు. నిజంగా నేను చూశాను అనమాట, నిజంగా మిమ్మల్ని చూశాను, ఆ ఫెరోషిస్ అదంతా కూడా చూశాను. ఎందుకు డిపార్ట్మెంట్కి వచ్చింది అలా అనిపిస్తే మీకు ముందు నుంచి అలా ఉండేవారు మీరు అసలు? నేను పుట్టి పెరిగిన వాతావరణం అనండి, లేదా నేను చదువుకున్న ఇన్స్టిట్యూషన్స్ అనండి, వీటినల్లా నేను సున్నంగా కొంతవరకు నిశితంగా చూసుకుంటూ వస్తే పోలీస్ వ్యవస్థ అనేది గట్టిగా ఉంటే సగం సమస్యలు పోలీస్ చేతిలోనే సాల్వ్ అయిపోతాయి. దౌర్జన్య పరులను ఎక్కడ ఎంటర్టైన్ చేయరాదు. సామాన్యమైన మనిషి పోలీస్ స్టేషన్కి నిర్భయంగా రావాలా. సామాన్యమైన ప్రజలు నాకు పలానా పోలీస్ ఆఫీసర్ ఉన్నాడు నా ఏరియాలో, నాకు పూర్తి స్థాయిలో భద్రత ఉంది అనే ఫీల్ కావాలనే ఆలోచన కలిగిన వాడిని. ఫ్రెండ్లీ పోలీసు. ఓకే, సరే. ఆ క్రమంలో భాగంగా మీ మీద వివాదాలు వచ్చినాయి, అవన్నీ పక్కకు పోతే అసలు ఆ రోజు 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంది, మీరు చూసే సిఐఏ. ఎప్పుడు పోలీస్ ఏ స్థాయిలో ఉన్నా కూడా ఖద్దరికి స్థలం కొట్టక తప్పదు. ఖద్దర్ ఈజ్ ద మెయిన్. ఓకేనా? మరి అలాంటి ఖద్దరికి ఛాలెంజ్ చేస్తూ ఆ రోజు ఆయన ఏదో పెద్ద ఆయన పోలీసు గురించి ఏదో మాట్లాడాడు. 19లో అదే 19కి ముందు 14 నుంచి 19 వరకు టీడీపీ అధికారంలో ఉంది. మీరు పోలీస్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు ఏదో ఉన్నారు మీరు. ఓకే, త్రిలోక్ గారు అధ్యక్షుడుగా ఉన్నారు. ఐ థింక్ మీరు గౌరవ అధ్యక్షుడు అనుకుంటాను నేను. అప్పుడు నేను వైస్ ప్రెసిడెంట్ ఉన్నారు. ఏ ధైర్యంతో మీరు ఆ రోజు వచ్చి అసలు పోలీసుల మీద ఎలాంటి అలా మాట్లాడితే నాలుకల కోసాన్ని మీసం తిప్పి మరి ఛాలెంజ్ చేశారు? అసలు ఏంటి ఆ ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ రోజు ఆ పరిస్థితులు పోలీసు పూరా డిమోరలైజ్ అయ్యే పరిస్థితి ఉంది, తప్పని పరిస్థితి. ఖచ్చితంగా మాట్లాడాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇట్లా రొటీన్గా ప్రెస్ మీట్ పెడితే ఆ ప్రెస్ మీట్లో పోలీసు వాళ్ళను మాటను మాట్లాడినారు అనే మాటను అన్నప్పుడు స్పాంటేనియస్ గా అన్నారు. సడన్ గా అతను ఎవరైతే విలేకరు ఉన్నారో అతను ఆ మాటను అన్నప్పుడు నాకు కూడా సడన్ గా నేను కూడా కొంత ప్రొవోక్ అయి దానికి సమాధానం చెప్పవలసిన పరిస్థితి ఏర్పడింది. అందులో భాగంగానే ఆ మాట వచ్చింది తప్ప వ్యక్తిగతంగా నాకు వాళ్ళకు పగా లేదు, శత్రుత్వం లేదు, అందరికి తెలిసిన విషయం. అది అప్పటి వరకు జిల్లాలో జేసీ ఫ్యామిలీ అంటే కొంత భయపడేవారే, అధికారులు కావచ్చు, సామాన్యులు కావచ్చు. అంటే జేసీ దివాకర్ రెడ్డి మీదే మీసాలు దిపడి ఎవరానైనా పోలీస్ అని రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద చర్చకైతే దారిచింది. జేసీ వాళ్ళ పైన తొడగొట్టాడంటే మీసాలు తిప్పాడంట అనేది అది ఎక్కడికెక్కడ వెళ్ళింది. అయితే దాని తర్వాత మీరు ఒక హీరోగా మారిపోయారు. ఇరు పార్టీలు, ఇటు టీడీపీ కావచ్చు, ఇటు వైసీపీ కావచ్చు, ఇద్దరు కూడా ఆ రోజు మీకు టికెట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉండారు. ఓకేనా? మరి వైసీపీని ఎందుకు ఎంచుకున్నారు మీరు ఆ రోజు? ఒకసారి క్షుణ్ణంగా గమనిస్తే నారాజు, గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారిని మనం బాగా నిశితంగా గమనిస్తే ఆయనలో ఒక తరిమేల నాగిరెడ్డిని, ఉయ్యాలవాడ నరసింహారెడ్డిని, బిఆర్ అంబేద్కర్ను లేదా జ్యోతిబా పూలేను వీళ్ళ నలుగురిని తీసుకుని వచ్చి ఒక రోల్లో వేసి రోకల బండ తీసుకుని మెత్తగా దంచి దాంట్లో నుంచి మనం తీస్తే జగన్మోహన్ రెడ్డి వచ్చినాడేమో అనే భావన కలుగుతుంది మనం బాగా పరిశీలిస్తే. పిచ్చి పీక్ పోయినట్టుంది. ఇంతమంది మేధావులని జగన్మోహన్ రెడ్డి గారితో మీరు పోలుస్తున్నారు. 100% మాధవ్ గారికి ఏమన్నా? 100% నేను కరెక్ట్ గా ఉన్నారు కదా? 100% కరెక్ట్ ఉన్నారు. దాంట్లో మళ్ళా తిరిగేలేదు. మానసిక పరిస్థితి గోరంట్ల మాధవ్తో మాట్లాడుతున్నావు. మానసిక పరిస్థితి ఓకే, స్టబన్ ఎందుకంటే ఇంతమంది మేధావులు వచ్చి రోడ్లో రుద్దితే జగన్మోహన్ రెడ్డి గారు అంటే నాకు ఆందోళన. దాని మీద కట్టుబడి ఉంటా. ఇదే మాట దీని మీద ఎందుకు కట్టుబడి ఉంటా అనేది ప్రజా సంఘాలు కావచ్చు, ఎవరైనా దీని మీద బజార్ రోడ్డు మీదకి వస్తారు వాళ్ళు రాని తరిమల నాగిరెడ్డి కావచ్చు, ఇంకా వీళ్ళందరూ అన్నారు. మీరు వాళ్ళని ఏం మాట్లాడుతున్నాను? కలిపి చూస్తుంటావు, దాన్ని వక్రీకరించవద్దు. నేనేం చెప్తున్నా, దాని అర్థం ఏంటి? బిఆర్ అంబేద్కర్ గారు కానీ,
జ్యోతిబా పూలే గారిని, తరిమెల నాగిరెడ్డిని, ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, వీళ్ళ ఆలోచనలు అన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారిలోనే కనపడతాయి అనే మాటను చెప్తున్నా. Correct. దాని మీద కట్టుబడి ఉంటాం. ఇది వక్రీకరించడం నేనేమంటే మా నాయకులు అంటే మేము అభిమానించే అంబేద్కర్ గారి యొక్క ఆలోచనలు జగన్ గారి ఆలోచన నూటికి 100%. ఓకే, 100% పూర్వానికి జగన్మోహన్ రెడ్డి గారు వారి కుటుంబం ఎప్పుడో దళితులను 50-60 ఏళ్ల నాడే స్వాగతించిన కుటుంబం దళితులను. బిఆర్ అంబేద్కర్ గారిని మనం ఎట్లా పోల్చామండి? తొలితరం స్వతంత్ర సమర యోధుడైన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారితో ఎందుకు పోలిశారు? అతనికి ఉండే దమ్ము, అతనికి ఉండే ధైర్యం, అతనికి సమాజం పట్ల అతనికి ఉండే కన్సర్న్, వీటినన్నిటిని కలిపి నేను వాళ్ళని పోల్చడం జరిగింది.